మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరు వదినా మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతిలో ఇద్దరు మహిళా నేతల పోరు ఉత్కంఠ రేపుతోంది. బారామతి లోక్సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో నిలిచారు. ఎన్సీపీలోని ఓ వర్గం నుంచి సుప్రియా, మరో వర్గం నుంచి సునేత్ర హోరాహోరీగా తలపడుతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటి ప్రజల మద్దతు తమకే ఉందని చాటి చెప్పాలని ఎన్సీపీలోని రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. శరద్ పవార్ ఎన్సీపీ లేని మహారాష్ట్ర రాజకీయాలను ఊహించడం చాలా కష్టం. ఎన్నో ఆటుపోట్లను అధిగమించి ఎన్సీపీని శరద్ పవార్ మహారాష్ట్రలో తిరుగులేని శక్తిగా మార్చారు. కానీ తన బంధువు అజిత్ పవార్ తిరుగుబాటుతో ఎన్సీపీ రెండు ముక్కలై ఉనికి కోసం పోరాడుతోంది. ఈ కీలక సమయంలో ఉనికి చాటుకునేందుకు సార్వత్రిక ఎన్నికలు శరద్ పవార్ చేతికి అస్త్రంలా దొరికాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని శరద్ పవార్ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇటు నిజమైన ఎన్సీపీ తమదేనని, ప్రజల మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలే అవకాశంగా అజిత్ పవార్ భావిస్తున్నారు. ఎన్సీపీ కంచుకోటగా ఉన్న బారామతి లోక్సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ బరిలో నిలిచారు. ఇక్కడ విజయం సాధించి ఉనికి చాటుకోవాలని శరద్ పవార్ ఎన్సీపీ ఈ కంచుకోటను బద్దలు కొట్టి ప్రజా మద్దతు తమకే ఉందని నిరూపించుకునేందుకు అజిత్ పవార్ వ్యూహాలు రచిస్తున్నారు. చీలికతో అస్తవ్యస్తంగా మారిన ఎన్సీపీని మరోసారి గాడిన పెట్టేందుకు ఈ ఎన్నికలనే అవకాశంగా మలుచుకోవాలని శరద్ పవార్ పట్టుదలతో ఉన్నారు. బారామతి లోక్సభ స్థానం నుంచి సునేత్ర, సుప్రియా సూలే పోటీ పడుతుండటంతో ఎన్సీపీలోని రెండు వర్గాలకు ఈ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవేళ ఈ పోరులో అజిత్ పవార్ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ వద్ద అజిత్ పవార్ పలుకుబడి తగ్గిపోయే అవకాశం ఉంది. బారామతి లోక్సభ స్థానంలో పోరు శరద్ పవార్ వర్సెస్ అజిత్ పవార్ గా ఇప్పటికే మారిపోయింది. షుగర్ బౌల్ ఆఫ్ మహారాష్ట్రగా పేరుగంచిన బారామతిలో విజయం ఇద్దరు నేతలకు చాలా కీలకంగా మారింది. బారామతి స్థానం నుంచి 1996 నుంచి పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. శరద్ పవార్ ఇక్కడి నుంచి 6 సార్లు ఎంపీగా గెలిచారు. అందులో వరుసగా 4 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ నుంచి విడిపోయి ఎన్సీపీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా శరద్ పవార్ ను బారామతి ఓటర్లు ఆదరించారు. 2009 నుంచి బారామతి ప్రజలు ఒక్కసారి కూడా ఇక్కడ భాజపా, శివసేనను గెలిపించలేదు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ నమోదు చేశారు. 2019లో సుప్రియా భాజపా అభ్యర్థిపై 1,50,000కు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో సుప్రియా 53% ఓట్లు సాధించారు. అయితే ఈసారి సుప్రియకు విజయమంతా తేలిక కాకపోవచ్చు. ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటికే 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించిన సుప్రియా సూలే ఈసారి తన సొంత వదిన, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్తో తలపడుతున్నారు. ఇంతవరకు ఇక్కడ సుప్రియా సూలే గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. అయితే ఈసారి సొంత వదిన ప్రత్యర్థి కావడంతో సుప్రియా సూలే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇరు వర్గాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అజిత్ వర్గం తిరుగుబాటుతో ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. అందుకే ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇరు వర్గాలు పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలే తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. 15 ఏళ్లలో ఎంపీగా తన కుమార్తె చేసిన పనులను ఓటర్లకు వివరిస్తున్నారు. తమ పార్టీకి ఈసీ కొత్తగా కేటాయించిన బాకా గుర్తుపై ఓటు వేయాలని శరద్ పవార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుప్రియా మేనలుడు రోహిత్ పవార్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. సుప్రియా, సునేత్ర పవార్ పై ప్రత్యక్ష విమర్శలకు దూరంగా ఉంటున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతి లోక్సభ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు. బారామతిలో తన భార్యను గెలిపించుకోకపోతే అజిత్ పవార్ ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే అజిత్ పవార్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుప్రియాపై గెలిచేందుకు తన భార్య సునేత్ర తరపున అజిత్ పవార్ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. బారామతిలో హోరాహోరీగా తలపడుతున్న వదిన మరదళ్లు సుప్రియా సూలే, సునేత్ర పవార్ ఇటీవల బారామతిలోని
హనుమాన్ ఆలయంలో కలుసుకున్నారు. వీరిద్దరూ అక్కడ ఎంతో ఆప్యాయంగా ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరు నేతలు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు బారామతిలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం పవార్ కుటుంబానికి ఆచారంగా వస్తోంది.